కానీ అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ పార్టీకి లొంగిపోయారు. ఇప్పుడు ఈ స్థితి. కనీసం ఒక రాజధాని ఉందా అంటే అది కూడా లేని పరిస్థితి. మరి ఎలా బ్రతకాలి? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా రావాలి? అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన చేస్తుంది, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో వివిధ పార్టీలకు చెందిన అందరూ ఎంపీలు కూడా విశాఖ స్టీల్ కోసం ఉద్యమం చేయాలి. ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏ పార్టీ అయినా సరే, తెలుగుదేశం అయినా సరే, జనసేన అయినా సరే, వైసీపీ అయినా సరే, ఆఖరికి బీజేపీ అయినా సరే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయటం కోసం విశాఖ స్టీల్ మీద ఒక్క తాటి మీదికి రావాలి. అందరూ కలిసి పోరాటం చేస్తేనే ఇది మనం కాపాడుకోగలం. మళ్ళీ చెప్తున్నాం, ఇప్పుడు పెట్టిన తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. మీరు ఏ తీర్మానం చేసినా విశాఖపట్నం స్టీల్ కాపాడుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ మీతో కలిసి నడుస్తుంది. అసలు ఈ విశాఖ స్టీల్ను నిర్మించిందే కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ గారైతేనేమి, రాజీవ్ గాంధీ గారైతేనేమి, ఆ తర్వాత జాతికి అంకితం చేసిన పివి నరసింహారావు గారైతేనేమి, లేక రాజశేఖర రెడ్డి గారైతేనేమి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్న రోజున రాజశేఖర రెడ్డి గారు 2,000 కోట్ల రూపాయలు ఈ స్టీల్కి ఇప్పించగలిగారు. 4,000 మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగారు. అసలు క్యాప్టివ్ మైన్స్ విశాఖ స్టీల్కు కలిగి ఉండాలి అని ఆ రోజు అనంతపూర్లో ఒక మైన్స్ని ఐడెంటిఫై చేసి ట్రైపార్టీ అగ్రిమెంట్ వరకు కూడా తీసుకువెళ్లారు. అప్పటికి 3 మిలియన్ టన్స్ ఉన్న ఈ ప్లాంట్ని 7 మిలియన్ టన్స్కి ఉత్పత్తి రావడానికి కారణం కూడా రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ చెప్తున్నాం, నేను పీసీసీ అయిన తర్వాత కూడా విశాఖపట్నం స్టీల్ కోసం వాళ్ళని టర్మినేట్ చేస్తే 5,000 మందిని వచ్చి అక్కడ కొట్లాడడం జరిగింది. మొన్న కూడా నిరాహార దీక్ష చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాం, మీకు ఏ కష్టం వచ్చినా కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన ఉంది. మీతో కలిసి నడుస్తాం. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కాంగ్రెస్ పార్టీ కూడా మిమ్మల్ని బలపరుస్తుంది. థ్యాంక్ యూ. శ్రీమతి శర్మిలారెడ్డి గారికి. కానీ అప్పుడు చంద్రబాబు గారు కేంద్రానికి రాసిన ఈ లెటర్లో క్లియర్గా లాస్ట్ లైన్లో, let me reiterate that the elected representatives of TDP are ready to resign for the cause of Vishaka Steel. అంటే చంద్రబాబు గారు విశాఖ స్టీల్ను కాపాడడం కోసం రాజీనామా అయిన